నడిగడ్డ ప్రజలకు చేరి వచ్చిన మీ అందరికీ మీ రాజన్న కూతురు మీ జగనన్న చెల్లెలు చేతులు జోడించి నమస్కరిస్తోంది. గద్వాల్ అంటే ఎవరికైనా గుర్తు రావాల్సింది గద్వాల్ చీరలు. మన రాష్ట్రానికి వన్నె తెచ్చింది గద్వాల్. ప్రపంచం అంతటిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గద్వాల్ ప్రజలకు ఈ ప్రాంతానికి మా సలాం. రాజన్నకు జగనన్నకు చేనేతలంటే ప్రత్యేకమైన గౌరవం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందల మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆప్కోలను మోయించి గిట్టుబాటు ధర ఇయ్యక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన వారందరికీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 ఎక్స్గ్రేషియా రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి సబ్సిడీలు అయితేనేమి, మళ్ళీ సొసైటీలు పెట్టి నిలబెట్టడానికైతేనేమి చాలా కృషి చేశారు. 312 కోట్ల రూపాయలు చేనేతల రుణమాఫీ కోసమని రాజశేఖర్ రెడ్డి కేటాయించి వెళ్తే ఇప్పుడున్న సర్కారు ఇంతవరకు దాన్ని విడుదల చేయలేదు. జగనన్న అయితే చేనేతన్నల కోసం ఎన్నో రోజులు ఎన్నో ప్రాంతాల్లో దీక్షలు చేశారు. నిరాహార దీక్షలు చేసి వారి బ్రతుకులు బాగుపడాలని వారి కోసం పోరాడిన ఈ సర్కారుకు బుద్ధి రాలేదు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 3 లక్షల మంది గీత కార్మికులున్నారు. 3 లక్షల మంది గీత కార్మికులుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కొక్క చెట్టు మీద 500 రూపాయలు పన్ను వేసేవాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 25 రూపాయలకు తగ్గించడం జరిగింది. వారికి మళ్ళీ సొసైటీలు పెట్టి వారిని నిలబెట్టడమే కాకుండా వారి కుటుంబాలకు కానీ వారికి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు గారు 60,000 రూపాయలు ఇస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు దానికి 2 లక్షలకు పెంచాడు. చేనేతలకైనా గీత కార్మికులైనా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. ఇక ఈ ప్రాంతానికి సంబంధించి నెట్టెంపాడు ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎలక్షన్ల కోసమని 2004లో దానికి హడావిడిగా 25,000 ఎకరాలకు మాత్రమే శంకుస్థాపన చేశాడు. కానీ 2004లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000 ఎకరాలు కాదు 2 లక్షల ఎకరాలు కది సాగునీరు ఇవ్వాలని 1,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందైనా సరే 1,200 కోట్ల రూపాయలు తనే ఖర్చు పెట్టేసి
180 గ్రామాలకు తాగునీరు సమస్య లేకుండా వారికి నీళ్లు ఇవ్వాలని కేటాయించి వెళ్ళాడు. కానీ ఈ ప్రభుత్వం 3 ఏళ్లుగా అది కూడా పట్టించుకోలేదు. మేము దారెంబడితో నడుచుకుంటూ వస్తుంటే మహిళలు ఏడుస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవమ్మా అంటే ఈ ప్రభుత్వము ఎంత ఘోరంగా విఫలమైందో నేను వేరే వాళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు డికే అరుణ గారు ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అయ్యారు. మంత్రి గారిని అడుగుతున్నాము, కేవలం మీరు మటుకు చక్కగా ఉంటే సరిపోదండి. మీ నియోజకవర్గ ప్రజలు బాగున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కనీసము తాగునీళ్లు కూడా ఇవ్వడం లేదంటే మీకు అవమానంగా లేదా మంత్రి గారు అని అడుగుతున్నాం. మంత్రి గారికి తమ పదవిలో కాపాడుకుందాం అనుకునే శ్రద్ధలో సగం శ్రద్ధ మీ తాగునీటి సమస్య మీద పెడితే ఈ పాటికి మీకు తాగునీటి సమస్య ఉండేదే కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కానీ మీ మంత్రి గారికి కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు గనుక ఈ రోజు ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇక మీ సిటీ ఎంపీ గారికి అస్సలే పట్టదు, అసలు ఆ పార్టీకే పట్టదు. ప్రజల సమస్యల మీద టిఆర్ఎస్ పార్టీ ఏనాడు పోరాటాలు చేయలేదు. ప్రాంతీయ రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సమస్యల గురించి వారు ఏ రోజు పట్టించుకోలేదు. పైగా కేసీఆర్ గారు అంటారు రాజశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం అంటే ప్రేమ లేదంట. కేసీఆర్ గారిని అడుగుతున్నాం, కేసీఆర్ గారు మా పాదయాత్ర అంటే నాన్న ఆశీస్సుల కోసమని ఇడుపులపాయలో మొదలు పెట్టుకుని వచ్చాం. కానీ నాన్నగారు తమ పాదయాత్ర తెలంగాణలోనే మొదలు పెట్టారు. నాన్నగారు ఏ పథకం మొదలు పెట్టినా 2 రూపాయల కిలో బియ్యమైనా, ఆరోగ్యశ్రీ అయినా, పావుల వడ్డీ అయినా ఏ పథకం మొదలు పెట్టినా తెలంగాణలో మొదలు పెట్టలేదా అని అడుగుతున్నాం. అంతెందుకండి, ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఎంతో మంది అయ్యారు కదా. ఎంతో మంది అయితే ఒక్కరంటే ఒక్కరన్నా ప్రాణహిత చేవల్లో చేసే సాహసం చేశారా అని అడుగుతున్నాం. ఏం కాదు కదా. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు కదా. ఒక్కరు కూడా ప్రాణహిత చేయాల్లో చేసే సాహసము చేయలేదు. కొంతమంది ముఖ్యమంత్రులు ఇది అసాధ్యమని పక్కన పెడితే, ఇంకొంతమంది ముఖ్యమంత్రులు ఇది చాలా కష్టమైందని పక్కన పెట్టేశారు. రాజశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేయాలని ఎందుకు అనుకుంటారు? తను కూడా ఇది అసాధ్యమని ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేవారు కాదా అని అడుగుతున్నాం. కానీ ప్రాణహిత చేవల్లోనే ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో 7 జిల్లాలను సస్యశ్యామలం చేస్తుందని, 16 లక్షల ఎకరాలకు సాగునీరిస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తప్పకుండా ఈ ప్రాంత
నాకేమో ఖమ్మంలోని ఏమిటి బయారం మైన్స్ ఇచ్చారట. రాజశేఖర్ రెడ్డి గారు ఏ పని చేసినా తమ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా అని ఆలోచించారు, కానీ ఏ రోజు స్వార్థం కోసం ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వము ఒక కంపెనీకి ఆ భూమిని కేటాయిస్తే మాకేం సంబంధం కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అవి మావే అంటున్నారు. మాకు సంబంధం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. మాకు రూపాయి పెట్టుబడి దాంట్లో లేదు అన్నా వినిపించుకోరు. ఒక్క మాటగా అడుగుతున్నాం కేసీఆర్ గారు, ఈ రెండిట్లో ఓబులాపురంలో బయారంలో మాకు వాటా లేవు అని మేము నిరూపిస్తే చిన్నవారమైనా మా దగ్గరికి వచ్చి మా కాళ్ళు చేతులు పట్టుకొని మీకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా అని అడుగుతున్నాం. మీకు బిడ్డ ఉంది కేసీఆర్ గారు, మీ బిడ్డ మీద ఎవరైనా ఇట్లా అభాండాలు నిందలు వేస్తే మీరు ఊరుకుంటారా అని అడుగుతున్నాం. మరి మా మీద మటుకు ఎందుకు నిందలు వేస్తున్నారు? ఇక ఈ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పనవసరమే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు సేవ చేశారు. 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ కనీస కృతజ్ఞత లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును FIR లో దోషిగా చేర్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీలు, ఇప్పుడున్న కేబినెట్ మంత్రులు రాజశేఖర్ రెడ్డి గారి పేరును FIR లో చేరుస్తుంటే వేడుక చూసినట్టు చూశారు తప్ప ఒక్కరికంటే ఒక్కరికి చీమ కుట్టినట్లన్నా ఉండిందా అని అడుగుతున్నాం. అభిమానం అంటే పెదాలకు మటుకే పరిమితమైతే అది అభిమానం అనిపించుకోదు. నిజాయితీ ఉన్న మనుషులైతే అభిమానం అనేది గుండెల్లో నుంచి పుట్టాలి. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరును FIR లో చేరుస్తుంటే అందరూ వేడుక చూసి ఈ రోజు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మా మనిషి అని సిగ్గు లేకుండా చెప్తున్నారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు అని చెప్తున్నాం. ఒక రాజశేఖర్ రెడ్డి గారినే కాదండి, ఆయన పథకాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము తూట్లు పడుస్తుంది. ఆయనను మీ గుండెల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆయన పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. రాజన్న బ్రతుకున్నప్పుడు రైతే రాజు, రైతు పక్షాన రాజన్న నిలబడి రైతన్నకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇత్తనాలు ఎరువుల ధరలైతేనేమి, 7 గంటలు ఉచిత విద్యుత్ అయితేనేమి, నీళ్ళైతేనేమి, పంట నష్టపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి, అన్ని అందించాడు రైతన్నకి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత పెద్ద మనసు లేదు. ఏ రైతన్నను కదిలించినా తమకు అప్పులున్నాయని కంట తడి పెట్టుకుంటున్నాడు. ఇక మహిళలైతే రాజన్న తమ సొంత అక్క చెల్లెలుగా చూసుకున్నాడు. నా తోడబుట్టిన వారు వీరు అని ఒక్కొక్కరిని లక్షాధికారులు
అంత బాధ్యత ఉంది ఈ ముఖ్యమంత్రి గారికి తమ ప్రజలంటే. ఆరోగ్యశ్రీ ఎక్కడా కనిపించదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల మంది లక్షలు విలువ చేసే ఆపరేషన్లు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి తలెత్తుకొని చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సామాన్యుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలట. ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు జబ్బులు వస్తే వారు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వారు కార్పొరేట్ హాస్పిటల్ కన్నా వెళ్తారు, విదేశాలకైనా వెళ్తారు. సామాన్యుడు మటుకు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలట. విద్యార్థులైతే, చదువుకునే వాళ్ళు కూడా ఈరోజు చదువులు ఆపేసి డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ప్రతి విద్యార్థి నా సొంత బిడ్డ అన్నట్టు కన్న తండ్రి స్థానంలో నిలబడి ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకోవాలని, డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు, ప్రతి ఇంట్లో పెద్ద చదువులు చదువుకోవాలని, పెద్ద ఉద్యోగాలు చేయకపోతే ఆ కుటుంబం ఎలా పైకొస్తుంది అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాలిస్తాం, సొగమిస్తామంటూ ఈ ప్రభుత్వము భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. కుయ్ 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 అని రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు 20 నిమిషాల్లో వచ్చేసేది 108. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించదు. ఒకటి కాదు, రెండు కాదు, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి పాతరేస్తుంది ఈ ప్రభుత్వం. ఇవన్నీ నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. 3 సంవత్సరాలుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లలిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. 8 సంవత్సరాలు అధికారంలో ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కట్టలేం మహాప్రభు అని మొత్తుకున్నా వినలేదు. వారి మీద, రైతుల మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టారు దానికోసం. అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నిరాహార దీక్ష చేశారు. ఆఖరి రోజున పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు మన బాబు గారు. చంద్రబాబు గారు ఆ కుటుంబాలకి ₹1 కూడా సహాయం చేయకపోతే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన ఆ కుటుంబాలకి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి అప్పులు తీర్చడానికి వన్ టైం సెటిల్మెంట్ కింద ₹50,000 సహాయం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బకాయిలు కట్టలేనని 1,300 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలతో రుణమాఫీలు కూడా చేశాడు రైతన్నలకి. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. చెప్పుకోతగ్గ ఏ మేలు చేయలేదు. ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ గారు ఇస్తే దాన్ని ₹5 చేశారు. ఎన్టీఆర్ గారు పూర్తి మద్యపాన నిషేధం అంటే ఈయన గారు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించారు. తన హెరిటేజ్ కోసమని చిత్తూరు డైరీని మోయించేశారు. 1999లో ఎలక్షన్లకు ఆడపిల్లలు పుడితే ₹5,000 నగదు సహాయం చేస్తానని పుట్టిన ఆడపిల్లలకు పూర్తి కాలం విద్య ఉచితంగా అందిస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చి కూడా ఆ మాటను పూర్తిగా మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లకు ముందు ఇచ్చే మాట ఎలక్షన్లకు తర్వాత కూడా గుర్తుండవు. ఈయన గారు కేంద్రంలో కూడా చక్రం తిప్పానని గొప్పగా చెప్పుకున్నాడు. కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు పెంచుకుంటుంటే మనకొచ్చే కృష్ణా నీళ్లు తగ్గిపోతుంటే ఏమీ చేయలేక అసమర్థంగా ఆపలేకపోయాడు. ఇప్పుడు
ఏ గ్రామాలనైతే శ్మశానాలుగా మార్చాడో మళ్ళీ అదే గ్రామాల గుండా వాగ్దానాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్ని అబద్ధపు వాగ్దానాలు, అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మైకు పట్టుకొని బహిరంగంగా తను కరెంటు ఛార్జీలు ఎప్పుడూ పెంచలేదట, తను గ్యాస్ ఛార్జీలు ఎప్పుడూ పెంచలేదట, తన హయాంలో అందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట అనేవారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉందని అనేవారు. అది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలైపోతుందంట. అందుకని చంద్రబాబు నాయుడు గారు నిజమనేది మాట్లాడరు. ప్రజలు అమాయకులని ఆయన చెప్పే కల్లిబొల్లి మాటలు నమ్మి మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెడతారనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మీరు అనుకుంటున్నంత పిచ్చివాళ్ళు కాదండి. వారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకి జగనన్నకు మటుకే ఉన్నది విశ్వసనీయత అని. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకి జగనన్నకి మటుకే ఉన్నది మాట మీద నిలబడే నైజమని. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయడానికి అవిశ్వాసం పెట్టొచ్చు. రోజు నిలదీస్తున్నాం మేము. ఒక రోజంటే ఒక రోజు కూడా అవిశ్వాసం పెడతానని చెప్పనే చెప్పడు. పేరుకు మటుకు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. పేరుకు మటుకు ఈ ప్రభుత్వం తుక్లక్ పరిపాలన అంటాడు. పేరుకు మటుకు ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదు అంటాడు. కానీ నిజానికి ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. అవిశ్వాసం పెట్టి దించేయండి చంద్రబాబు నాయుడు గారు అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా దించడట. ఎందుకంటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వము కేసులు పెట్టదు. ఈయన గారి భార్య గారి భూములని కోట్లు విలువ చేసి భూముల్ని కోట్లకు అమ్ముకుంటాడు. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కేవలం 25 లక్షలకు అమ్మినా ఆయన మీద ఎంక్వైరీ చేయరు. కేజీ బేసిన్ని లక్షల విలువ కోట్లు చేసే కేజీ బేసిన్ని అప్పనంగా రిలయన్స్ ఎందుకు అప్పగించారు అంటే దాని మీద విచారణ చేయరు. ఐఎంజీ భూములు 850 ఎకరాలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 4 రోజుల్లోనే ఆ కంపెనీ ఫార్మ్ చేయడము, ఆ కంపెనీకి అన్ని ఎకరాల భూమి కట్టిపెట్టడము జరిగిపోయింది. కేవలం 25,000 రూపాయలకు ఒక్కొక్క ఎకరాలు కట్టిపెట్టాడంటే కోట్లు విలువ చేసేది. ఆయన మీద ఎంక్వైరీలు చేయరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద 2 ఎకరాల నుంచి ఈ రోజు అన్ని వేల కోట్లు నీకు ఎక్కడివి, దేశ విదేశాల్లో నీకు హెరిటేజ్లు ఉన్నాయి, ఆస్తులున్నాయి, ఎక్కడివి అంటే దాని మీద విచారణ చేయరట. tehelka.com చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్త అన్న విచారణ చేయరట. కానీ జగనన్న మీట మటుకు అబద్ధపు కేసులు పెట్టి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి అబద్ధపు కేసులు పెట్టి కేవలం వారికి అడ్డు తొలగించుకోవడానికి జగనన్నను జైలు పాలు చేశారు. ఒక్క ఆధారం కూడా లేకపోయినా జగనన్నను ఈరోజు జైల్లో పెట్టారు అంటే వీళ్ళకి ఎంత కుళ్ళుందో, ఎంత కుట్రలున్నాయో వీళ్ళ మనసుల్లో అర్థమవుతున్నాయి. జగనన్న మీ మధ్యనే ఉంటే, మీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటుంటే, మీ పక్షాన పోరాడుతుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని, ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. బెయిల్ కూడా రాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద స్థాయిలలో మాట్లాడి కుట్రలు పన్నుతున్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడు కావడమే జగనన్న చేసిన నేరమంటూ
ఎంపీగా గెలవడమే జగనన్న చేసిన నేరమైనట్టు ఆ నెపం చూపించి ఈరోజు జగనన్నకు బెయిల్ కూడా ఇవ్వడం లేదు. కానీ ఇన్ని కుట్రలు జరుగుతున్నా, ఇన్ని కుతంత్రాలు జరుగుతున్నా జగనన్న నమ్మకము ఒకటే, దేవుడి మీద ఉన్న నమ్మకము, మీ ప్రేమ మీద ఉన్న నమ్మకము. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజున జగనన్న త్వరలో బయటకు వస్తాడు. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఆ రోజున సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మీరు గట్టిగా బుద్ధి చెప్పిన రోజు, కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రాంతీయ విభేదాలను చేస్తూ మభ్య పెడుతున్న పార్టీలకు, సొమ్ము చేసుకున్న పార్టీలకు మీరు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజు రాజన్న రాజ్యము మళ్ళీ వస్తుంది. రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. ఆ రోజున మన రైతులకు, మన మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయి. మన రైతులకు 60% బడ్జెట్లో 60% వారికే కేటాయించడం జరుగుతుంది. మన అక్క చెల్లెళ్ళు వారి పిల్లల్ని చదివించుకోవడానికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడడం జరుగుతుంది. రాజన్న చెప్పిన మేలులు చేశాడు, చెప్పని మేలులు కూడా చేశాడు. జగనన్న కూడా చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు, చెప్పనేటివి కూడా ఎన్నో ఈ రాష్ట్రానికి మేలు కలిగించేటివి ఇంకా ఎన్నో చేస్తాడు. అంతవరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. చేరి వచ్చిన మీ అందరికీ మీ సమయం మాకు కేటాయించినందుకు, మీ పనులు మానుకొని మమ్మల్ని చూడడానికి, మా మాటలు వినడానికి వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అభిమానానికి, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశ అన్యాయం జరిగిందన్నా, ఆనందం కరువైందన్నా, అన్ని వైపులా చీకటి ముసిరిందన్నా, వస్తున్నాయి 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 అవిగో
ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ